ఓటుకు నోటు కేసులో సంచలన విషయాలు బయటపెట్టాడు నిందితుడు ముత్తయ్య. తెలంగాణలో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేశారని స్పష్టం చేశాడు. సెబాస్టియన్తో మాట్లాడేందుకు తనను పంపారని, అలాగే తాను అప్రూవర్గా మారకుండా చిత్రహింసలు పెట్టారని చెప్పాడు. ఏపీ ప్రభుత్వం, లోకేష్, చంద్రబాబు పిఏ, వారి అనుచరులు తనను కిడ్నాప్ చేసి ఏపీకి తీసుకెళ్లారని తెలిపాడు. చంద్రబాబు, రేవంత్ ఇద్దరు దుర్మార్గులేనని మండిపడ్డాడు ముత్తయ్య. ఏకేకాంత్తో మాట్లాడి కేసులు క్లియర్ చేస్తామని మాటిచ్చారని చెప్పాడు. తర్వాత తనను అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కేసును మళ్లీ విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖను ముత్తయ్య విడుదల చేశారు. సమగ్ర విచారణ జరిపి చంద్రబాబు, లోకేష్, రేవంత్తో పాటు దోషులందరినీ శిక్షించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కేసీఆర్ గారినే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు. నా ద్వారా ఒక ప్రజాప్రతినిధిని ఆయనకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆయన ఓటును మా పార్టీకి ఏమని చెప్పి నన్ను ఎందుకు ప్రోత్సహించి, ఎందుకు ఆ నేరానికి, పాపానికి నన్ను ఉసిగొల్పారు? ముందు నాకు తెలిసినప్పటికీ కూడా టీడీపీ పార్టీలో క్రిస్టియన్ సెల్ విభాగంలో ఉంటున్న జిమ్మి బాబు అనే ఒక వ్యక్తి, ఆయన రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా, చంద్రబాబు సన్నిహితంగా ఉంటున్న గవర్నమెంట్ బాడీగార్డులతో పాటు ప్రైవేట్ బాడీగార్డుగా ఉంటున్న జిమ్మి బాబు అనే ఒక వ్యక్తి, అన్న మనకు ఇది ఒక అవకాశం వచ్చింది, లేదా నీకు ఒక అవకాశం వచ్చింది, చంద్రబాబు గారి దృష్టిలో మనకు క్రైస్తవులకు ఒక పోస్ట్ ఇవ్వాలి, లేదా క్రైస్తవులు కూడా పార్టీ కొరకు పనిచేశారని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ఎమ్మెల్యే ఓట్లు ఏమైనా కానీ వాళ్ళ మాటను గౌరవించి ఒకసారి నువ్వు పోయి ఆయనతో మాట్లాడరాకు అన్నందుకు నేను బుద్ధి గడ్డి తిని వెళ్ళి ఆ స్టీఫెన్సన్ అనే ఎమ్మెల్యేను నేను కలవడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఒక దోషిగా, ఒక నిందితుడిగా మిగిలాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టే న్యాయం కావాలని కోరుకుంటూ నిన్న చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖను ఈ సందర్భంగా విడుదల చేయడానికి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నాను. ఏసీబీ అధికారి ఏకేకాని మనం చెక్ చేస్తాడండి, మీరు భయపడొద్దని చెప్పి లోకేష్, కిలారి రాజేష్, చంద్రబాబు పిఏ శ్రీనివాసు వీళ్ళు నలుగురు కలిసి నాతో ఎవరైతే మాట్లాడుతున్నారో జిమ్మి బాబు, పుల్లారావు వాళ్ళతో మాట్లాడుకొని ఏకేకాంతో మనం మాట్లాడదాం, కేసు కొట్టివేస్తారు, అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి నేను విజయవాడకు తరలించిన తర్వాత నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని తెల్ల పేపర్ల మీద నీకు బెయిల్ చేస్తున్నామని ఒక్కొక్కసారి అంటారు, నీ మీద క్వాష్ చేస్తున్నాం ఒక్కొక్కసారి అంటారు. ఘోరంగా నన్ను హరాస్మెంట్ చేసి మా పిల్లలు మీడియా ద్వారా మొత్తుకుని ఎంత మొత్తుకున్నప్పుడు కూడా మా కనీసం మానవత్వం చూపకుండా లోకేష్ ప్రభుత్వము, అప్పుడున్న ఏవి వెంకటేశ్వరరావు నన్ను ఎంత వేధించిరో అవన్నిటికీ కూడా ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకునే అవసరం నాకు వచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ గారికి జరిగినట్టు ఉన్నట్టు అంశాల వారిగా కూడా నేను వారికి లేఖ సమర్పించాను. దుర్మార్గులైనటువంటి చంద్రబాబును కానీ, దానికి అప్పుడున్న పార్టీలో ఉన్న సహకరించిన రేవంత్ రెడ్డిని కానీ వారిపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఈ కేసును తిరిగి ఓపెన్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇస్తాడని చెప్పి దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే విధంగా పటిష్టమైన ఆదేశాలు ఇచ్చే విధంగా చీఫ్ జస్టిస్ గారు వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా వారికి రాసిన లేఖను మీకు అందజేస్తున్నాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేపించు గీతారెడ్డి తోటి, మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మడే మత్తయ్యను అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ పోర్టల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను, కాబట్టి మత్తయ్యను సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి, రేవంత్ రెడ్డి గారి సతీమణి తోటి, గీతారెడ్డి తోటి, ఇదే జిమ్మి బాబు అనే వ్యక్తి తోటి వాళ్ళు నాకు సాక్ష్యం చెప్పించిన. ఈ రోజు సీఎం అధికారం అయినప్పటికీ కూడా కనీసం నీకు ఒక మానవత్వం, ఒక కరుణ లేకుండా రేవంత్ రెడ్డి నా పట్ల వ్యవహరిస్తున్న వైఖరికి మనస్తాపం చెంది తీవ్ర ఆవేదనతో నేను ఈ సుప్రీంకోర్టులో అప్లోడ్ పిటిషన్ వేసి ఈ తీర్పులో పూర్తి దర్యాప్తు జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం 1 సంవత్సరంలోనే ఆ యొక్క దర్యాప్తును పునఃపరిశీలిస్తామని చెప్పి అధికారికంగా మేనకా గురుస్వామి గారి చేత ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ఓటు నోటు కేసులో చంద్రబాబు పైన అభియోగాలను కొట్టివేసి ఆయనకు ఒక క్లీన్ చిట్ను గురుదక్షిణ ఇద్దామనుకున్నాడా, మరి చంద్రబాబును లోకేష్ కూడా కారాగారానికి తీర్చడానికి ఈ దర్యాప్తు కావాలనుకున్నాడా ఏమో తెలియదు. కానీ
నాకైతే నా యొక్క సచ్చీలతను చాటుకోవడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయిపోయి లోకేష్ బాబు సన్నిహితులు కిలారి రాజేష్ వాళ్ళ యొక్క అనుచరుడు చిమ్మిబాబు కలిసి మీడియాతో మాట్లాడుతూ రా అని చెప్పి నన్ను వైఎంసీ దగ్గర గాడినట్టు తీసుకొచ్చి నా బైక్ నా ఫోన్ లాగేసుకొని నాకు ఇక్కడ టేప్ అప్పించి నన్ను కారు డిక్కీలో కూర్చోబెట్టుకుని తీసుకున్నారు. రాష్ట్రం దాటించేసి అమానుషంగా అమానవీయంగా నాతో వ్యవహరించున్నారు. అంటిల్ హైకోర్టులో ఇన్కెమెరా ప్రొసీడింగ్ ద్వారా చంద్రబాబు పేరు క్వాష్ అయ్యేంత వరకు నన్ను కేవలం ఊపిరితో ఉంచారు, కానీ నాకు ఆలోచనలు కానీ వార్తా పేపర్లు కానీ ఏది తెలియకుండా కర్కశంగా నాతో వ్యవహరించారు. ఇప్పుడు మీరు అంత ఈజీగా స్టేట్మెంట్ తప్పించుకొని కేసులోంచి వెళ్ళిపోతారంటే నేను ఎందుకు వదిలిపెడతా? ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనకమేడల అని చెప్పి ఒక అడ్వకేట్, సాధారణ అడ్వకేట్, ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారితో పాటు చెర్రపల్లి జైలు గుంట ఉండి పెట్టిన ఒక జీవిత ఖైదీ, ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకి క్షమాభిక్ష పెట్టింది. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా నేను పిలదలుచుకోలేదు. ఎందుకంటే నా వాంగ్మూలము, నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసిపుట్టి చేసి క్లీన్ చిట్ ఇచ్చి కేసు కొట్టేసి స్క్వాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈరోజు ఎక్కడున్నారండి? బీఆర్కే భవన్లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఉన్నాడు. ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్ట్, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా? నేటికి చంద్రబాబు కన్సర్న్లతో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి. నిజంగా